అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఒక వీడియో అది నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి వీడియో ఆహ్, అది బాగా ట్రెండింగ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని పవన్ అన్న సాధించినటువంటి విషయాలను చెప్పుకుంటూ ఆయన చెప్పడం చాలా ఆనందదాయకమైన విషయం. అదేంటంటే జలజీవన్ మిషన్ ద్వారా హ్మ్. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కేంద్రానికి వెళ్ళి ఈ సంవత్సరంతో ముగిసిపోతున్నటువంటి జలజీవన్ మిషన్ పథకాన్ని 2028 దాకా ఎక్స్టెండ్ చేయటమే కాదు, ఫేజ్ 1లో 27,000 కోట్లు, ఫేజ్ 2లో 54,000 కోట్లు మన రాష్ట్రానికి వచ్చే విధంగా మంచిగా దాన్ని ప్లాన్ చేయటం జరిగింది. ఇక విషయానికి వస్తే దాదాపుగా గత గవర్నమెంట్‌లో 55 లక్షల లీటర్ల నీళ్లు 9.44 కనెక్షన్స్, ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉండగా నామకే వాస్తాగా కూడా చేయలేని పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈ ఈ పథకాన్ని 2028 దాకా ఎక్స్టెండ్ చేయటంలో ఆయన పాత్ర ఉంది. అలాగే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఉంది ఇందులో. పవన్ కళ్యాణ్ గారు ఎలా రిక్వెస్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరి రిక్వెస్ట్ మేరకు ఇది రావటం జరిగింది. దానిని లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా, ఎమ్మెల్సీ అసెంబ్లీ సాక్షిగా అలాగ మాట్లాడడం అనేది చాలా మంచిది. ఇదే ఈ ఈ కూటమి కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది. ఒకరిని అప్రిషియేషన్ చేసుకోవడం. దానివల్ల ఈ కూటమి చాలా బలంగా నిలబడుతుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు సాధించిన దాంట్లో జనవరి 26వ తారీఖున బొమ్మలు ప్రదర్శింపజేయటం జరిగింది. అంతేకాకుండా నరేగా విధానంలో 5,231 వేజ్ వర్క్స్, 3,000 కోట్ల మెటీరియల్ వర్కులు, 22.4 వర్క్స్, అలాగే 73 లక్షల లేబర్ వర్క్, అంటే ఇవన్నీ కలిపి 1.2 లక్షల ఫ్యామిలీలకి ఈ నరేగా ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది. అంతేకాదు అమరావతికి 15,000 కోట్లు రావడంలో, పోలవరం లాస్ట్ గవర్నమెంట్ కేవలం 10% టచ్ అయినట్టుగా కంప్లీట్ చేసిందంట. ఇప్పుడు దీనికి 24-25 గాను 12,157 కోట్లు, 25-26 సంవత్సరానికి గాను 5,936 కోట్లు ఆల్రెడీ సెట్ చేసి ఉంచారు. సో 2026 లేదా 2027కి పోలవరం పూర్తి చేయాలన్న టార్గెట్ని కూడా ఈ ప్రభుత్వం సెట్ చేసి పెట్టుకుంది. దీనికి కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి పాత్ర తప్పకుండా ఉంది. కేంద్రం ఎటువంటి సహాయము మనకి ఇక్కడ చేస్తున్నా ఇద్దరి పరిస్థితులు ఉంటాయి. అది రైల్వే జోన్ అయినా, గ్రీన్ బల్క్ డ్రగ్దైనా, ఏదైనా సరే ముందు పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేషన్, దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారి థాట్ ప్రాసెస్, ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయి, ఈ రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్, కులగణనే కాదు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి అన్న దాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నియోజకవర్గంలోని మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్గా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నాయని రిపోర్ట్ తీసుకునే పద్ధతిని మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేయడం జరుగుతోంది. అలాగే 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు
హెల్త్ ఇన్సూరెన్స్ ఓ కుటుంబానికి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉన్నటువంటి ఆలోచన కూడా రూపాంతరం చెందబోతోంది. ఒక రూపుదిద్దుకోబోతోంది. దీనికి కూడా వీరికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఈ ఈ విధంగా అడుగులేస్తున్నందుకు.